హాయ్ హలో అండి. ఈరోజు వచ్చేసి సింపుల్గా టేస్టీగా చికెన్ ఫ్రై ఎలా చేసుకోనో చూపించేస్తున్నాను. బ్యాచిలర్స్ వాళ్ళకైతేనా ది బెస్ట్ చికెన్ ఫ్రై అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక ½ kg కంటే కొంచెం తక్కువ చికెన్ అయితే తీసేసుకొని ఒకసారి ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని ఇలా ప్యాన్లోకి తీసేసుకొని దీంట్లోకి నేను కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా పసుపు యాడ్ చేసేసి ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కొంచెంసేపు వేగిన తర్వాత దీంట్లోకి నేను పచ్చిమిర్చి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ వేసేసుకొని ఇవన్నిటిని బాగా ఇలా వేయించుకుంటున్నాను. కొద్దిసేపు అలా ఇలా వేయించుకున్న తర్వాత నేను ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుంటున్నాను. అంతలోపల మసాలా కోసం ఇక్కడ నేను కొద్దిగా మిరియాలు, ఒక వెల్లుల్లిగడ్డ, 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఇవి వేసి ఒకసారి నేను ఇక్కడ గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత చికెన్ ఇలా మూత తీసి చూస్తే కొద్దిగా వాటర్ అయితే ఉంటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ని వేసేసుకొని ఈ చికెన్ అంతా నీట్గా మసాలా పడేటట్టు వేయించుకుంటున్నాను. దాంతోపాటు కొత్తిమీర యాడ్ చేసేసి అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ చికెన్ అంతా బాగా వేయించుకుంటున్నాను. ముందు మనం ఆయిల్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఈ చికెన్ దాంట్లోకి ఆయిల్ వేసి బాగా వేయించిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి ఇలా తీసి చూస్తే మసాలా అంతా బాగా వేగి మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు అడుగంటినిచ్చకుండా మాడిపోకుండా చికెన్ అంతా బాగా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉన్నప్పుడు కొద్దిసేపటికి మనకు చికెన్ ఫ్రై అయితేనా రెడీ అయిపోతుందన్నమాట. ఇంత సింపుల్గా ఈజీగా టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చపాతీ లేక కానీ అన్నం లేక కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఈ చిన్న సింపుల్ వీడియో మీకు నచ్చినట్లయితేనా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.